ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటి వరకు 37 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ 38వ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్ లో ఉంది, కానీ ముంబై మాత్రం కింద నుంచి 4వ ప్లేస్ లో ఉంది. దీంతో ముంబై జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఓడుతూ గెలుస్తూ పడుతూ లేస్తూ వెళ్తున్న ముంబై ఆట తీరుపై కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాయింట్ల టేబుల్లో నెంబర్ 1 గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ ఈ రోజు తలపడనుంది. ప్రస్తుతం 7 మ్యాచ్ల్లో 6 గెలిచి 1 ఓడి నెంబర్ 1 ర్యాంకులో టాప్ లో కొనసాగుతుంది రాజస్థాన్. ఇక ముంబై ఇండియన్స్ అయితే 7 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 4 ఓడిపోయి పట్టికలో 7వ స్థానంలో ఉంది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి, లేకపోతే ప్లే ఆఫ్ కష్టాలు మొదలవుతాయి. ప్రస్తుతం రాజస్థాన్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఫీల్డింగ్ లో కూడా పటిష్టంగా ఉంది. అంతేకాదు అంత సమతూకంగా ఉండడంతో ఒకరు కాకపోతే మరొకరు ఆదుకుంటున్నారు, సందర్భానికి తగినట్లుగా ఆడుతున్నారు. ఇక ముంబై జట్టులో రోహిత్ శర్మ మళ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తాను టచ్ లోకి వస్తే ఆకాశమే హద్దుగా ఉంటుంది. బుమ్రా బౌలింగ్ లో నిప్పులు చెరుగుతున్నాడు. అయితే సమస్యల్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోనే ఉంది. సరిగ్గా బౌలింగ్ బ్యాటింగ్ ను సమతూకంగా కెప్టెన్సీ తో బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. అలాగే అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మొత్తంగా ముంబై ఇండియన్స్ గెలవాలంటే ఈ రోజు హార్దిక్ పాండ్యా చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో ఒకటంటే ఒకటి కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ లేదు. అందుకే బలమైన రాజస్థాన్ పై ఈ రోజు ముంబైని ముంచినా తేల్చినా హార్దిక్ పాండ్యా చేతుల్లోనే. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 29 మ్యాచ్లు జరిగాయి. వీటిలో 15 ముంబై గెలిస్తే 13 రాజస్థాన్ గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. ఇక ఈ సీజన్ మొదటి భాగంలో 14వ మ్యాచ్ లో ఇరు జట్లు తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ముంబైపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరి ఈ రోజు ఆ ఓటమికి ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది చూడాలి.